अस्सलाम वालेकुम आदाब। मैं खदर याफ़ी और आप देख रहे हैं अमा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कंदी रेड्डी पर लगाए गए इल्ज़ामात की तरदीद। अपने गिरबान में झांकने अपोजिशन कायदीन को कांग्रेस ख़वातीन विंग ने दिया मशवरा। खरीफ सीजन के आगाज से पहले ही दुकानों पर काश्तकारों का रश। ताजिरों पर मसनूई किल्लत पैदा करने की साजिश का इल्ज़ाम। महकमा ज़राअत के अफसरान से दुकानों का मुआयने का मुतालबा। टेट इम्तिहान का आदिलाबाद में पुरअमन इनेकाद। पहले दिन 44 उम्मीदवार गैर हाजिर। और अब खबरें तफसील से। आदिलाबाद कांग्रेस पार्टी ख़वातीन विंग की लीडर अन्नापूर्णा ने कहा कि दूसरों पर तनकीद करने से पहले खुद अपनी गलतियों की निशानदही करें और इस बात को यकीनी बनाएं कि वो खुद गलतियों से पाक रहें। इन्होंने पीर के रोज़ आदिलाबाद ज़िला मुस्तक़र के प्रेस क्लब में मुनक़्क़दा प्रेस कॉन्फ्रेंस में ख़वातीन क़ायदीन के हमरा खिताब किया। इन्होंने हाल ही में कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी रेड्डी पर बीजेपी के रियासती एग्जीक्यूटिव कमेटी के रुकन नागेश के नामुनासिब तबसरों की सख्त मज़म्मत की। इन्होंने तंबीह की कि वो ज़ाती तौर पर तज़हीक आमेज़ बात करने, झूठ फैलाने और फहश ज़ुबान से तौहीन करने से बाज रहें। इन्होंने कहा कि दूसरों पर तनकीद करने से पहले ख़ुद पर तनकीद करनी चाहिए। इन्होंने कहा कि वो नागेश की तारीख़ जानते हैं और उन्हें कंदी रेड्डी के बारे में बात करने का कोई हक़ नहीं है। इन्होंने कहा कि अवाम ने 3 बार इलेक्शन लड़ने के बाद ही पायल शंकर को वोट दिया। इन्होंने कहा कि अवाम अब वो तकलीफ़ में हैं कि उन्हें क्यों मुंतखब किया गया। यह शर्म की बात है कि हिंदू मज़हब और हुब्बुल वतनी के बारे में घमंड करने वाले बीजेपी लीडरों से पूछा कि इन्होंने पार्लियामेंट की हालिया पोलिंग के दौरान एक खातून को बट्टू लगाने पर क्यों एतराज़ किया। इन्होंने पूछा कि क्या यही कल्चर है जो तुमने सीखा है। इन्होंने सवाल किया कि आप घर में ख़वातीन से इस तरह बात करते हैं, क्या आप साथी ख़वातीन के साथ ऐसा सलूक करते हैं। నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎండ్రాల నాగేష్ గారు, ఒక్కసారి నీవు మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకొని నేను మాట్లాడేది తప్పా ఒప్పా అని చెప్పేసి ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు ఒక న్యాయవాది వృత్తిలో ఉండి కూడా ధర్మం కొరకు, మంచి కొరకు, అదేవిధంగా న్యాయం కొరకు పనిచేసే వ్యక్తివి కాబట్టి అసలు విషయం ఏం తెలియకుండా, అసలు ఎవరి కొరకు పనిచేస్తున్నారని తెలియకుండా అనుచితంగా అసభ్యంగా మాట్లాడడం సరైనది కాదు. ఇప్పటికైనా ఆలోచించాల్సిన పరిస్థితి నీపైన ఉంది. ఎందుకనంటే ఓడిపోవడం అనేది రాజకీయంలో అది ఓటమి గెలుపు అనేది సహజం. గతంలో బీజేపీ పార్టీ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నుంచి మధ్యంతర ఎన్నికల్లో నిలబడి ఓడిపోయాడు. తర్వాత బీజేపీ నుంచి ఓడిపోయాడు. తర్వాత ఇంకోసారి మూడోసారి కూడా బీజేపీ నుంచి ఓడిపోయి నాలుగోసారి కనీసం 3 సార్లు పోటీ చేసినటువంటి పాయల్ శంకర్ గారు 3 సార్లు ఓడిపోయాడు. పాయల్ శంకర్ చరిత్ర ఏంది అన్నది ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజక ప్రజలే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే మ్యాంగనీస్ మాఫియా అని చెప్పేసి, ల్యాండ్ మాఫియా అని చెప్పేసి, ఒక వీధి గుండాల్లాగా ప్రవర్తించడం అని చెప్పేసి పాయల్ శంకర్ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసింది. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆయన ఏ విధంగా చేసిండు, ప్రజలను ఏ విధంగా ప్రక్కదోవ పట్టిండు, ఓటర్లను ఏ విధంగా మభ్యపెట్టిండు, ఓటర్లను ఏ విధంగా ప్రక్కదోవ పట్టించి ఆయన నెగ్గిండు అని చెప్పేసి ప్రతి విషయం తెలుసు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆయన ఎన్నుకున్నది మేమా, ఒక పిచ్చోన్నా, ఒక అసలు తెలివి కల్లోడిని కాదు, తెలివి లేనోడిని ఎన్నుకున్నామని చెప్పేసి ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఇంకా నీ భ్రమలో ఉన్న నేను మంచి చేసినా, నేను గెలిచినా అని చెప్పేసి భుజాలు దుడుముకోవడం కాదు. ఇప్పటికైనా ఆలోచించి ప్రజల పక్షాన నుండి ప్రజా సమస్యలపై పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే గారు పక్కనుండేసి ఆయన పక్కదో పట్టించేసి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఎండ్రాల నాగేష్ మాట్లాడినటువంటి విషయాలను, ఆయన మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే మొన్న ఎన్నికల సందర్భంగా జరిగిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నీ కొడుకును రెచ్చగొడతావు, నీ కొడుకును వీధి గుండల్లాగా చేసేసి బయటికి పంపుతావు, నీ కార్యకర్తలను బయటికి పంపుతావు, మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, మహిళలను అసభ్యకరంగా మాట్లాడడం. అదేవిధంగా నీ పక్కన ఉన్నటువంటి క్రాంతి కుమార్ అని చెప్పేసి నువ్వు బొట్టెందుకు పెట్టినావు అన్నట్టు నీ భార్య బొట్టు పెట్టదా?
మీ అమ్మ బొట్టు పెట్టదా, నీ చెల్లి బొట్టు పెట్టదా? బొట్టు అనేది పుట్టకతో వచ్చింది కాబట్టి బొట్టు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఒక బీజేపీ దాంట్లో మతతత్వవాదిలో ఉండి మతతత్వ పార్టీలో ఉండి నువ్వు బొట్టు గురించి హేళన చేయడం, కించపరచడం, మహిళలను కించపరచడం ఇంతవరకు సమంజసం. కాబట్టి ఇప్పటికైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోండి, ఒకరిపైన దుమ్ముతడి పోయడం మానుకోండి, ఒకరిని విమర్శించడం మానుకోండి. విమర్శించే ముందు ఫస్ట్ మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పటికైనా మీరు మాట్లాడినటువంటి మాటలు మరోసారి రానివ్వకుండా మీరు జాగ్రత్త పడండి. కాబట్టి ఇప్పుడు నీ కొడుకును ఆల్రెడీ నీ కొడుకు పైన రౌడీ షీటర్ ఓపెన్ అయ్యింది. పోలీసులను కూడా అక్కడ రక్షక భటులను చూడకుండా భక్షించే విధంగా మాట్లాడడం సరైంది కాదు. వాళ్ళు ఇప్పటికైనా ఖబర్దార్. ఇంకోసారి కనుక కంది శ్రీనివాసరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఆదిలాబాద్లో నియోజకవర్గంలో ఉన్న మహిళలందరం కూడా రేపు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. खरीफ सीजन के आगाज से पहले ही काश्तकारों का बीज के लिए दुकानों पर रश लग रहा है और बीज के लिए लाइनें लगी हुई हैं। आदिलाबाद में किसानों को दरकार कपास के बीजों की RCH 659 किस्म की कमी किसानों में तशवीश का बाइस बन रही है। सुबह से शाम तक किसान परेशान हैं और बीजों का इंतजार कर रहे हैं, लेकिन बीज का कोई स्टॉक नहीं है। दुकानों के सामने नो स्टॉक का बोर्ड लगा दिया गया, जिससे किसान परेशान हो गए। ये इल्ज़ाम लगाए जा रहे हैं कि ताजिर मसनूई किल्लत पैदा करने और पैसा कमाने के लिए महाराष्ट्र के किसानों को महंगे दामों पर बीज फरोख्त करने के लिए मिली भगत कर रहे हैं। तनकीदें हो रही हैं कि किल्लत की सूरत में महकमा ज़राअत के अफसरान को चाहिए कि वो स्टोरों का मुआयना करें और बीज के ज़ख़ीरे को चेक करें। अगर कोई कमी है तो मुनासिब इंतजाम किए जाएं ताकि किसानों को किसी किस्म की मुश्किलात का सामना ना करना पड़े। GST के बहाने कई ताजिर किसानों को बिल जारी किए बगैर बीज बेच रहे हैं। दूसरी जानिब ये इल्ज़ामात हैं कि हुक्काम की जानिब से निगरानी न होने की वजह से उनका कारोबार जोर पकड़ रहा है। జిల్లాలోని వ్యాపారులంతా కుమ్మక్కై మార్కెట్లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న పత్తి విత్తనాల కొరత చూపుతూ మళ్లీ వారే బ్లాక్లో అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా దిగుబడి వచ్చే రకం విత్తనాలు మార్కెట్లో దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా రైతులు ప్రతి ఏటా డిమాండ్ ఉన్న విత్తనాల వైపే మొగ్గు చూపుతారు. అయితే ఆ రకం విత్తనాలకు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లాలోని నల్లరేగడి, ఎర్రరేగడి భూముల్లో RCH 659 రకం పత్తి విత్తనాల దిగుబడి బాగుంటుందని రైతుల్లో నమ్మకం. కానీ వ్యాపారులు కావాలని విత్తన కొరత సృష్టిస్తున్నారంటున్నారు. వాస్తవానికి జిల్లాలోని పత్తి రైతులకు దాదాపు 10 నుండి 15 లక్షల వరకు విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులు సూచించగా ఇప్పటి వరకు కేవలం 2 లక్షలకు పైగా ప్యాకెట్లు మార్కెట్లోకి వచ్చాయంటున్నారు. జూన్ మొదటి వారం వరకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ వ్యాపారులు మాత్రం విత్తనాలు లేవంటూ రైతులను మభ్యపెడుతున్నారు. ఆదిలాబాద్కు హెడ్ అతను దుకాణం షాపులకు అతని నుంచి సరఫరా అయిపోతుంది మాలు. 659 అనే విత్తనాన్ని ఒక్కోనికి అన్నది కాదు, అతను డిస్ట్రిబ్యూటర్ కాబట్టి అతను తెప్పించే పద్ధతి అతనిది. తెప్పించినాక ఇతర దుకాణాలకు పంచే బాధ్యత కూడా అతనిది. ఇప్పుడు ఏమైంది, మాకు మన వానాకాలం స్టార్ట్ అవుతున్నది. విత్తనాలు విత్తుకునే టైం. మేము అరకలకు కొమ్మంటారా, పని చేసుకోమంటారా, విత్తనాలకు రమ్మంటారా? మొన్న శనివారం రోజు ఒక రోజు వంచిండు. ఒక రోజు వంచితే ఎన్ని ప్యాకెట్లు తెచ్చిండు, పనిచేసిండు. ఆ రోజు ఏమైనా ఆలోచన చేసిండంటే సోమవారం నాడు మేము ఇస్తాము దుకాణాలల్లో, అన్ని దుకాణాలలో సరఫరా చేస్తామని ఇక్కడ ప్రచారం చేసిండు. ఇక్కడ రైతులు ఏం చేసిందంటే, ఇక్కడ ఉన్న రైతు పల్లెటూళ్ళలో ఏం చెప్పిందంటే సోమవారం నాడు ఇస్తారట అంటే ఇలా పనులు మానుకొని పెళ్ళం పిల్లగాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చింది సార్ లైన్లా పొద్దున 7 గంటలకి ఇక్కడ దుకాణం షాప్ అతను ఓపెన్ చేయక ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, మా దుకాణాలకు లేవు, మేము ఒకటే ఉన్నామంటే నువ్వు డిస్ట్రిబ్యూటర్ ఉన్నావు కాబట్టి నీ దుకాణాలకు వస్తాం, నువ్వు ఎడ్డు ఆదిలాబాద్కు ఎడ్డు కాబట్టి నీ దుకాణాలకు వస్తారు అందరు, నువ్వు దాన్ని విత్తనాలు విత్తుకునే టైం వచ్చింది కాబట్టి నీ దుకాణాలకు వస్తారు. నువ్వేం చెప్పుకోవాలి, అప్పుడు వస్తాయి కానీ ఇస్తా, ఎప్పుడు ఇస్తావు నువ్వు? మాకు టైం సరిపోతుంది. శనివారం ఏం లేదు, ఆధార్ లేకుండా ఏమి ఇచ్చేసిండు, ఆధార్ లేదు, పట్టా పాస్బుక్ లేకుండా ఇచ్చేసిండు. కలెక్టర్ చెప్పిన స్పందన మీదకి ఏమన్నా వచ్చిందంటే ఆధార్ మీద ఇయ్యాలా, ప్రతి రైతుకు ఆధార్ మీద ఇయ్యాలా, మహారాష్ట్ర రైతులకు ఇయ్యద్దు అని చెప్పిండు. ఇయ్యాల సోమవారం అని వచ్చినాం, ఉన్న రైతుల మంది వచ్చినాం, ఇయ్యాల లేవని చెప్పేస్తున్నాడు.
ఒకవైపు వానాకాలం సాగుకు జిల్లాలో రైతులు సన్నద్ధమవుతుండగా విత్తన కొరత వారికి శాపంగా మారుతోంది. ప్రతి ఏటా మే చివరి వారంలో అధిక మంది రైతులు పత్తిని విత్తుకుంటారు. అందుకోసం త్వరగా పనులు పూర్తి చేసి పొలం బాట పడుతున్నారు. ఈ వారం రోజుల నుంచి ఖరీఫ్ పనులు జోరందుకున్నాయి. ఇదిలా ఉండగా ఖరీఫ్ సీజన్లో 5 లక్షలకు పైగా ఎకరాల్లో పంట సాగు కానున్నట్టు అధికారులు చెబుతున్నారు. అందులో అత్యధికంగా పత్తిదే అగ్రస్థానం. గతేడాది 3,80,000 ఎకరాల్లో సాగు చేయగా ఈసారి పెరిగే అవకాశం ఉంది. 1వ తారీఖు ఇస్తామంటుండ్రు, అది కూడా 1 ఇస్తారా 2 ఇస్తారా తీరది. ఎందుకంటే అప్పుడు గింజలు నాటుకునే అవసరం ఉంటుంది. మా ఏరియాలో ఆనలు పడితే మాకు చౌకు భూములు ఉన్నాయి, ఎట్లు నరాయి అందుకు అని ధైర్యంతో నాడతాం మేము. వర్షంతార పంటలు అమ్మాయి అవే సార్ కొన్ని బాగున్నాయి, కొన్ని భూములలో కొన్ని వస్తాయి సార్, కొన్ని భూములలో రావు సార్. ఇప్పుడు తాంసి మండల పిప్పలకోటి నిపాని గోడ్కూరి ఇట్లా వట్టి కానీ కొన్ని ఏరియాలలో వస్తాయి సార్. మాకు నీళ్ళు లేవు సార్, మొత్తం డ్రై సిస్టమ్ డ్రై కాబట్టి మాకు 659. మాకేం సార్ కలెక్టర్ ఏదైనా ఒక స్పందించి మాకు రైతులకు ఇబ్బంది కాకుండా ఈ ఎండ ఒక తిండి లేదు నీళ్ళు లేవు, కలెక్టర్ దీన్ని ఎంతనే స్పందిస్తే అతనికి రుణపడి ఉంటామని మేము అందరం రైతులు అందరం కోరుకుంటున్నాం. 6 కొట్టాగా పొద్దున అన్నం లేవు నీళ్ళు లేవు ఏం లేవు, ఇస్తున్నా మాకు లేవంటున్నాడు. పబ్లిక్ లేక చూపించలేదు. 6 పెట్టుకుంటే మాకు బుడవాడు ఉంటుంది. శనివారం నాడు ఇచ్చిండు, శుక్రవారం ఇచ్చింది సార్. ఇయ్యాలంటే ఇయ్యలే. పత్తి విత్తనాల కొరత విషయంలో ప్రతిసారి రైతులకు మోసం జరుగుతోంది. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న విత్తన వ్యాపారులు అందిన కాడికి అడ్డగోలుగా దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రకాల కంపెనీలకు చెందిన పత్తి విత్తనాల ప్యాకెట్లకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉండగా రైతులు కోరిన వాటితో పాటు ఇతర కంపెనీలకు చెందినవి బలవంతంగా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక డిమాండ్ ఉన్న పత్తి విత్తనాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు 850 ఉన్న బస్తాను సుమారు 1000 నుంచి 1500 వరకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఈ అక్రమ దందాను అరికట్టడం లేదంటున్నారు రైతులు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి డిమాండ్ ఉన్న పత్తి రకాన్ని అన్ని దుకాణాల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అడిగినాం సార్, అక్కడ పోయితే ఏమంటున్నారు వాళ్ళు, ఇవి ఒక 4 బ్యాగులు తీసుకొని అవి మేము 2 బ్యాగులు ఇస్తామని అట్లా లింకులు పెడుతున్నారు సార్ వాళ్ళు. ఇంతకు ముందు కూడా అడిగినాం. వీళ్ళకి నేను 3 రోజులు సార్ ఇక్కడ తిరుగుతున్నా సార్, ఒక్క రకం ఇయ్యట్లేదు సార్. ఇక్కడ ఇస్తున్నారు సార్, 2 రోజులు ఇక్కడ వంచింది సార్, అక్కడ ఇస్తలేదు సార్. అది ఏవైనా వేరే రకం తీసుకోండి, అప్పుడు మేము ఇవి 2 ఇస్తాం అంటున్నారు సార్. అంతే సార్, 864 చెప్తున్నారు సార్. అయితే ఉంది అంటున్నాడు సార్, వచ్చింది 2 రోజులు వంచిండ్లు ఇక్కడ మాకు గుర్తు సార్. అక్కడ కూడా ఈ సార్ ఇప్పుడు చెప్పిండు కదా సార్ ఉన్నదని, అక్కడ మరి వాళ్ళు అయితే లేదంటున్నారు. 659 అడిగితే ఏదైనా తీసుకుంటే ఒక 4 బ్యాగులు తీసుకుంటే 2 బ్యాగులు ఇస్తామని ఇట్లా సార్ అన్నది సార్ వాళ్ళు. ఇదంతా గూగుల్ మాల్ చేస్తున్నారు, బ్లాక్ అమ్మతా. అందుకే 860 ఉన్నది కదా, 1200 అంటున్నారు. ఇట్లా ఒంటి అడిగితే ఏం చేసేది తిన్నది. ఇప్పుడు వర్షాలు అయితే పడతాం, ఈ గీతల కోసం అయితే లైన్ మీద ఆడుతున్నారు, ఇది తీసుకుంటామని చూస్తున్నాం. మందికి అలవాటు అయింది ఏమంటే నేను మంచుతున్నా కాబట్టి నాతో వచ్చి ఊరుకుంటున్నాను. ఆధార్ కార్డు మీకు చెప్పి ఇప్పుడు నిన్నటి నుంచి స్టాక్ లేదు. ఇప్పుడు అసలు ఫర్దర్ ఆధార్ కార్డా ఓపెన్ ఇస్తారో దాని ప్రకారం మేము ఇస్తాం. ఇంకా బ్యాగ్ లేదు, లోపల గోదాంలో పోయే వాళ్ళు చూసి ఎవరో. ఇంకా దాన్ని ఈ స్టాక్ ఫస్ట్ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ తర్వాత తెప్పించి ఒకటేసారి అందరికీ పంచుదాం. 659 మన మార్కెట్లో 2,60,000 ఉన్నాయి, డిమాండ్ ఉన్నది. కంపెనీ 70,000 ఇస్తా అంటారు. మరి అధికారులు దృష్టి సారించి రైతులకు ఎదురవుతున్న విత్తన సమస్యను పరిష్కరిస్తారో లేదో వేచి చూడాలి. टीचर अहलियती इम्तिहान टेट का पहला दिन पीर को पुरअमन तरीके से ख़त्म हुआ। उम्मीदवार 1 घंटा कबल सेंटर्स पहुंच गए। मरकज़ की इंतज़ामिया ने उनका अच्छी तरह जायज़ा लिया और उन्हें अंदर जाने की इजाज़त दी। इन्होंने बड़े पैमाने पर नकल की गुंजाइश के बगैर सख्त इक़दाम किए। आदिलाबाद ज़िला हेडक्वार्टर में वाक़ नालंदा डिग्री कॉलेज में क़ायम मरकज़ में 2 मरहलों में इम्तिहानात ऑनलाइन मुनक़्क़िद किए गए। सुबह 9 बजे से 11:30 बजे तक होने वाले इम्तिहान में 57 उम्मीदवारों में से 32 ने शिरकत की। सेंटर इंचार्ज पुन्नाराव ने बताया कि 100 में से 81 लोग इम्तिहान में शरीक हुए, जो दोपहर 2 बजे से 4:30 बजे तक मुनक़्क़िद हुआ था। इन्होंने बताया कि पहले दिन 44 उम्मीदवार गैर हाजिर रहे।
అవును సార్. जिले आदिलाबाद एड्स कंट्रोल ऑफिसर डॉक्टर गजानन ने कहा कि एड्स के मरीजों का बिला तफरीक इलाज किया जाना चाहिए। आलमी एड्स कैंडल लाइट मेमोरियल डे के मौके पर इतवार की शब आदिलाबाद ज़िला मुस्तक़र में वाक़ ज़िला मेडिकल एंड हेल्थ ऑफिसर के दफ्तर में एड्स के मुतासरीन से इजहार यकजहती किया गया। इसके बाद इन्होंने मोमबत्तियाँ रोशन की और एड्स की बीमारियों से मरने वालों को खिराज अक़ीदत पेश किया। इस मौके पर डॉक्टर गजानन ने कहा कि हर साल मई के तीसरे इतवार को एड्स के मुतासरीन की याद मोमबत्तियां जलाकर मनाई जाती हैं। इन्होंने हर एक को HIV से मुतासिर ना होने के लिए मोहतात रहने का मशवरा दिया। इन्होंने बताया कि हुकूमत की तरफ से HIV के मरीजों के लिए बहुत सी खिदमात फराहम की जा रही हैं। इन्होंने बताया कि रज़ाकाराना तंजीमें भी HIV मुतासरीन की देखभाल में बड़े पैमाने पर शामिल हैं। ప్రతి సంవత్సరం లాగానే మే 3rd సండే రోజు ఈ రోజు ఎయిడ్స్ ఇంటర్నేషనల్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈసారి మెయిన్ థీమ్ ఏంటంటే టుగెదర్ వి రిమెంబర్, టుగెదర్ వి హీల్ త్రూ లవ్ అండ్ సాలిడారిటీ. అంటే ప్రేమ మరియు సంఘీభావంతో గతం నేర్పిన పాఠాలతో బంగారు బావితో నిర్పిద్దాం. దీని ద్వారా మనము అందరు HIV బాధితుల్ని మేము మీకు అండగా ఉంటాము, మీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి స్టిగ్మా లేకుండా మీ అందరూ ముందుకొచ్చి ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్ గా క్యూర్ కావాలని ఆశిస్తున్నాము. అదే విధంగా ఇంత ఎవరైతే HIV AIDS తో చనిపోయి ఉన్నారో వాళ్లకు మేము ఈ రోజు నివారణ అర్పిస్తున్నాము. అంతే. థ్యాంక్ యూ. रियासती जमीयत उलमा तेलंगाना व आंध्र प्रदेश के ज़ेर इंतज़ाम जमीयत उलमा तेलंगाना का मुशावरती इजलास बराए अरकान आमिला व मुंतज़िमा बरोज़ हफ्ता हैदराबाद में मुनक़्क़िद हुआ, जिसकी सदरत पासबान मिल्लत हज़रत मौलाना हाफिज़ पीर शब्बीर अहमद दामद बरकातुहुम सदर जमीयत उलमा तेलंगाना व आंध्र प्रदेश ने की। जबकि इस इजलास में मेहमान खुसूसी की हैसियत से जानाशीन फ़िदाए मिल्लत हज़रत मौलाना सैयद महमूद असअद मदनी दामद बरकातुहुम सदर जमीयत उलमा हिंद ने शिरकत की। इस इजलास में ज़िला आदिलाबाद से ज़िला सदर जमीयत उलमा जनाब हाफिज़ अबू बकर हामिद की सरपरस्ती में मौलाना असलम नहदी, हाफिज़ शेख अहमद, हाफिज़ मोहम्मद मंजूर अहमद, मौलाना अब्दुर्रहीम ज़ाकिर, हाफिज़ शुएब फैसल पर मुश्तमिल वफ़द ने भी शिरकत की। इस इजलास में मेहमान खुसूसी के खिताबात से कबल जमीयत उलमा हिंद तेलंगाना व आंध्रा के सदर हाफिज़ पीर शब्बीर अहमद और रियासती जनरल सेक्रेटरी हाफिज़ पीर खलीक अहमद व दीगर उलमा इकराम ने मुखातब किया। कबल इसके हज़रत मौलाना सैयद महमूद असअद मदनी की आमद पर उनका पुरतपाक इस्तकबाल किया गया। इस इजलास में अज़ला के ज़िम्मेदारान ने भी मुखातब करते हुए इजहार ख्याल किया। ज़िला सदर जमीयत उलमा हिंद आदिलाबाद हाफिज़ अबू बकर हामिद ने से नशीन पर तशरीफ़ फरमा जमीयत के कौमी व रियासती ज़िम्मेदारान बिलखुसूस हज़रत मौलाना असअद महमूद मदनी की मौजूदगी में खिताब करते हुए आदिलाबाद के हालात से वाकिफ़ करवाया। बादिज़ा हज़रत मौलाना सैयद असअद महमूद मदनी ने कलीदी खिताब किया। मौलाना महमूद मदनी ने जहालत, इर्तिदाद व इल्हाद के ख़ात्मे के लिए मकातीब के क़याम पर जहाँ जोर दिया, वहीं कौम मिल्लत की दीनी, मिली, शरई और समाजी रहनुमाई के लिए जमीयत उलमा हिंद से वाबस्ता अफराद को कमर बस्ता होने की तलक़ीन भी की। हाफिज़ अबू बकर हामिद ने
हैदराबाद से मुनक़्क़िद इजलास से वापसी के बाद अपने एक बयान में कहा कि इजलास की तफसीलात से वाकिफ़ करवाया और इन्होंने इस अज़्म का इजहार किया कि इजलास में जिन उमूर पर हज़रत मौलाना ने रोशनी डाली है मकामी ज़िम्मेदारान से मुशावरत के बाद अमली जामा पहनाने की मुमकिन कोशिश की जाएगी। बिलखुसूस जमीयत के तहत मियाँ बीवी के आपसी इख्तिलाफ़ात और मुस्लिम माशरे के मुख्तलिफ मसाइल के इजाले के लिए एक काउंसलिंग सेंटर भी कायम किया जाएगा। हमारे अंदर इत्तेहाद इत्तेफाक रहता तो वो 4 नुमाइंदे नहीं हो सकते। अल्हम्दुलिल्लाह ये पार्लिमानी इंतखाबात के अंदर हमने रियासती कमेटी की आवाज़ पर तमाम मुसलमानों को मुत्तहिद करने की भरपूर कोशिश की और वोट शोर बेदारी का प्रोग्राम अंजाम दिया गया और इसके साथ साथ रियासती जनरल सेक्रेटरी जनाब हाफिज मीर साबिर साहब ने गुज़िश्ता हफ्ते हैदराबाद का दौरा किया और तमाम मुकाबले के लोगों को वहाँ पर उलमाए किराम ने जमा किया और उनकी जहर साझी की गई। अगर हमारे अंदर इत्तेहाद ना हो तो फिर चीज़ों पर जमात साबित हो सकती है और इसी को मद्देनजर रखते हुए हमारे हैदराबाद की जमीन के तमाम कारकुनान ने भरपूर कोशिश की वोट शोर बेदारी के लिए सब फीसद वोट पढ़ने के लिए डालने के लिए हमने बहुत कोशिश की और अल्हम्दुलिल्लाह हमने अपनी कोशिश में कामयाब थे और गुज़िश्ता असम्बली इंतखाब का इआदा ना हो इस वजह से इस पार्लिमानी इंतखाबात में डोर टू डोर जाकर दस्तक देकर लोगों को वोट डालने के लिए हमने उन्हें राज़ी किया। अल्हम्दुलिल्लाह हमारी मेहनत की वजह से आज गुज़िश्ता का मुकाबले 4 से 5% वोट ज़्यादा डाले गए हैं। उसके अंदर वो मुसलमान जो थे उन्होंने अपना वोट इस्तेमाल किया। अल्लाह के साथ से उम्मीद है कि हमारी इन मेहनतों का अल्लाह ताला कबूल फरमाए और हमने जिस मकसद के लिए अपने वोट का इस्तेमाल किया उसके अंदर अल्लाह ताला हमें कामयाबी अता फरमाए। 15 साल लड़की ने साबित कर दिया कि मेहनत और लगन से बहुत कुछ हासिल किया जा सकता है। वो किक बॉक्सिंग में अपने मुक्कों से अपने मुखालिफिन को पछाड़कर अपनी महारत दिखा रही है। ज़िला निर्मल खानापुर मंडल के एक दूर इफ्तादा जंगलाती इलाके सिंगापुर गांव से ताल्लुक़ रखने वाली गंगामणि लक्ष्मण जोड़ा ज़रई मजदूर के तौर पर काम करके ज़िंदगी गुजार रहा है। उनकी बेटी नागालक्ष्मी निर्मल ज़िले के सोन मंडल के कस्तूरबा गांधी स्कूल में पढ़ती है। लड़की को बचपन से ही खेल कूद पसंद है। इस दिलचस्पी को महसूस करते हुए कोच स्वामी ने उसे किक बॉक्सिंग मुकाबलों में हिस्सा लेने का हुनर सिखाया। उसने ज़िला सतह पर निर्मल में शानदार कारकर्दगी का मुजाहरा किया और वहां से मंचरियाल में डिवीज़न की सतह पर तमगे भी हासिल किए। वहीं रुके बगैर उसे झारखंड में मुनक्किद होने वाले मुकाबलों के लिए मुंतखब कर लिया गया, लेकिन ऐसी हालत में कि वहां जाने के लिए पैसे नहीं थे। वालिदैन ने प्यार से पाली हुई भैंस बेचकर अपनी बेटी को मुकाबलों में भेज दिया। वहां जीतने के बाद उसने हैदराबाद के मुकाबलों में भी हिस्सा लिया और कौमी सतह के लिए मुंतखब हुई। पैसे की कमी की वजह से 3 मरतबा मुकाबलों में वो हिस्सा ना ले सकी। इस माह की 21 तारीख को पुणे में होने वाले कौमी सतह के मुकाबले में हिस्सा लेने वो जा रही हैं। लड़की के वालिदैन ने इस सिलसिले में माली ताउन करने की ख्वाहिश जाहिर की है। उसके एक हिस्से के तौर पर खानापुर के लोगों ने कृष्णा मिराज ने नागालक्ष्मी को 12,000 मालियत की किक बॉक्सिंग किट अतिया दी। మా కూతురు నాగలక్ష్మి మాది సింగపూర్ స్టార్టింగ్ లా మేము చేను పనికి కూలికి పోయినాం. వెళ్ళినప్పుడు మమ్మీ ఇట్లా పోటీలల్లో పాల్గొనే టైం వచ్చింది, నేను వెళ్తా మమ్మీ అంటే డబ్బులు లేవు ఇప్పుడు వద్దు అంటే ఇప్పుడు 500 కడితే ఏం కాదు మమ్మీ కట్టు తర్వాత సార్ వాళ్ళు చూసుకుంటామన్నారు. కానీ అక్కడ కట్టినాక నిర్మల్లో ఆడింది, మంచిర్యాలలో ఆడింది, మళ్ళీ జార్ఖండ్లో ఆడింది, హైదరాబాద్ ఆడింది. అటు జార్ఖండ్ పోయేటప్పుడు డబ్బులు లేకుండా మస్తు ఇబ్బంది అయింది, పెట్టుకుంటూ వచ్చినాం. అదే రోజు నాకు హెల్త్ బాగా లేకుండే బర్రెలను అమ్మేసి పాపను తోలేసినాం. నేషనల్ పోయేటప్పుడు మళ్ళీ నేషనల్ కూడా తోలేసినాం. ఇప్పుడు 3వ నేషనల్ ఆడు ఇంటర్నేషనల్ కు ఛాన్స్ వచ్చింది కానీ డబ్బులు లేక మేమే తోలేదు. పాప మళ్ళీ గెలిచి రావాలా, మళ్ళీ ఇంటర్నేషనల్ పోవాలని కోరుకుంటున్నాం. నాగలక్ష్మి హెచ్బివి సోన్ నిర్మల్ జిల్లా కానపూర్ మండల్ సింగపూర్ గ్రామం. 8th క్లాస్ నుంచి డిస్ట్రిక్ట్ స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఛాన్స్ వచ్చిందని డబ్బులైనా నిర్మల్, మంచిర్యాల్, జార్ఖండ్, హైదరాబాద్, బలపట్.
आदिलाबाद जिले में पंजाब चौक धनलक्ष्मी लॉज के पास 2 छोटी लड़कियों को रोते हुए देखा गया। मकामी लोगों ने देखा और इसकी इत्तला स्पेशल ब्रांच के पुलिस कांस्टेबल देवी दास को दी। उन्होंने वहां पहुंचकर तफसीलात हासिल की। निर्मल जिले के सिरंगापुर मंडल गांव सोरना की मुतवत्तिन हैं और उनके नाम आतरम, मीनाक्षी और कार्तिक है। इन्होंने शिकायत की कि उनकी बड़ी बहन उन्हें छोड़कर चली गई। फौरी तौर पर देवीदास ने 1098 पर कॉल की और चाइल्ड लाइन कोऑर्डिनेटर सतीश को इत्तला दी, जिन्होंने उन्हें बाल रक्षक मोबाइल टीम के हवाले कर दिया। चाइल्ड लाइन के अहदेदारों ने इसके लिए कांस्टेबल देवीदास को खुसूसी तौर पर मुबारकबाद दी। इन्होंने यकीन दिलाया कि वो हमेशा मजलूमों के साथ खड़े हैं। ईरान के सदर इब्राहिम रईसी हेलीकॉप्टर हादसे में जाँ बहक हो गए। उनके हमरा हेलीकॉप्टर में सवार ईरान के वजीर समेत दीगर अफराद, वजीर खर्जा हुसैन अमीर अब्दुल्लहियान मशरिकी, अजरबैजान के गवर्नर मुल्क रहमती और सदर के सिक्योरिटी पर्सनल सवार थे की भी मौत हो गई। ईरान के सदर इब्राहिम रईसी की नाश मशरिकी अजरबैजान के गहरी खाई से बरामद हो गई। ईरानी फौजी की इमदादी टीमों ने घने जंगल से सदर इब्राहिम रईसी की नाश को मुंतकिल कर दिया। ईरान के सरकारी मीडिया ने इस बात की इत्तला दी। ईरानी सदर रईसी के हेलीकॉप्टर को हादसा मशरिकी अजरबैजान में इतवार को ख़राब मौसम की वजह से उस वक्त पेश आया जब वो डैम के इफ्तिताह के बाद वापस तबरेज़ जा रहे थे। ख़राब मौसम और घना जंगल और गहरी खाई की वजह से इमदादी टीमों को मलबे तक पहुँचने में दुश्वारी पेश आ रही थी। ताहम इमदादी टीमें बड़ी मुश्किल से हादसे के मुकाम पर पहुँचकर नाश की शनाख्त की। रियासत उत्तर प्रदेश में 8 वोट डालने के मामले में पुलिस ने नौजवान के खिलाफ केस दर्ज करके उसे गिरफ्तार कर लिया है। 13 मई को एटा में पोलिंग हुई थी और इस दौरान एक नौजवान ने 8 वोट डाले थे। उसका वीडियो सोशल मीडिया पर तेज़ी के साथ वायरल हुआ। नौजवान के खिलाफ मुख्तलिफ दफ़ात के तहत केस दर्ज कर लिया गया और उसकी शनाख्त अनिल सिंह के तौर पर की गई। वीडियो वायरल होने के बाद पोलिंग टीम के तमाम अरकान को मुअत्तल करने की हिदायत जारी कर दी गई है। उसके अलावा इलेक्शन कमीशन ने यहाँ के पोलिंग अमले के सभी अरकान के खिलाफ तादीबी कार्रवाई की भी हिदायत जारी की। ये है नंबर दूसरा।
ये है तीसरा नंबर विवेक का है, ठीक है, मैं डाल रहा हूँ वोट, देख लो तीसरा नंबर है। तीसरा 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 ठीक है। ये है चौथा नंबर आ जाएगा। पांचवा वोट है, ये पांचवा देख लो, पांचवा है, पांचवा 5 वोट डाल चुका हूँ, छठवां लेके जा रहा हूँ और ये भी वोट पड़ेगा, छठवां भी वोट पड़ेगा जी, बिल्कुल छठवां पड़ेगा, छठा वोट छठा। सातवें वोट सातवें दहली शराब घोटाला मामले में गिरफ्तार तेलंगाना राष्ट्रीय समिति के कानूनसाज रुकन काउंसिल कविता की ईडी सीबीआई हिरासत में दहली के रॉस एवेन्यू कोर्ट ने 3 जून तक रिमांड में तौसीक कर दी। कविता की हिरासत आज ख़त्म हो गई, जिसके बाद हुक्काम ने उन्हें आज अदालत में पेश किया। इन्होंने कविता को मज़ीद तहवील में देने की ख्वाहिश की। रॉस एवेन्यू कोर्ट जज कावेरी ने कविता की तहवील में 3 जून तक तौसीक कर दी। खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नजर डालते हैं हेडलाइंस पर। बंदिश रवास रेड्डी पर लगाए गए इल्जामात की तरदीद। अपने गिरेबान में झांकने अपोजिशन कायदीन को कांग्रेस खवातीन विंग ने दिया मशवरा। खरीफ सीजन के आगाज से पहले ही दुकानों पर काश्तकारों का रश। ताजिरों पर मसनूई किल्लत पैदा करने की साजिश का इल्ज़ाम। महकमा ज़राअत के अफसरान से दुकानों का मुआयने का मुतालबा। टेट इम्तिहान का आदिलाबाद में पुरअमन इनेकाद। पहले दिन 44 उम्मीदवार गैर हाजिर। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।